బాగున్నారా? సరే కాపు ఇందాక ఈమె హోమ్ టూర్ చూపించాం కదా, ఈమె మా ఇల్లు చూపించాలని చెప్పేసి నన్ను వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చింది అనమాట. సో నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఏమో బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళం. ఈమె చాలా రకాల వంట నూనె లేకుండా కర్రీస్ బాగా చేస్తుందండి. ఇవన్నీ కూడా త్వరలో మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు హోమ్ టూర్ అయితే చూద్దాం రండి. చూపి, ఇంకా హౌస్ చూపి, మీ ఇల్లు చూపి. ఏది వంట రూమ్ ఎక్కడ? ఫస్ట్ వంట రూమ్ చూపి. అయ్యో ఏం సామాన్లన్నీ తీసేసినారే. ఇది కిచెన్ అంట, ఒకటే ఉంటుంది ఏమకు, అందుకే తక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ బెడ్రూమ్ లో పెట్టావన్నీ. ఇది బెడ్రూము. ఓకే, సామాన్లన్నీ ఇక్కడ సర్దేసింది. ఇదేంటి? ఇక్కడ బీరువా పెట్టావు. ఇది ఆమె పెట్టంట. ఇక్కడ వచ్చేసి దేవుడు గది. ఇంకా కిచెన్ సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయండి. సో పెద్ద పెద్ద డేక్షాలు అంటాం మేమైతే, అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. కోడి మీదేనా? ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. బెడ్ ఇక్కడ పెట్టింది. సో దివాన్ కాట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి కిచెన్ సామాన్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టేసింది. ఇక్కడ అన్నీ కూడా ఇంకా సీక్వెన్స్గా బాగా సర్దేసింది అనమాట. ఇంకా టీవీ, ఇక్కడ ఫ్రిడ్జ్ ఇక్కడ సెట్ చేసుకున్నారు. ఇంక ఇవన్నీ టమోటాలు ఇక్కడ తెచ్చి పెట్టింది. ఏం చేసావు వంట? వంట ఏం చేసావు? చూపి. కాదు, నువ్వు శనగింజలు చారు చేస్తావు కదా, ఓ రోజు చేద్దామా? మన ఆడియన్స్ అందరు చూపిస్తావా? శనగింజలు చారు చేస్తావు, భలే ఉంటది, బాగా చేస్తావు. ఇంకా ఏం చేస్తావు చెప్పు నువ్వు? బాగా చింతకాయ, పచ్చి చింతకాయ వేసి చట్నీ చేస్తావు కదా. ఇవన్నీ మనం రోజుకొకటి చేసి చూపించాలి. నువ్వు చూపిస్తావా? చూపివా? నువ్వురా లోపలికి రా. చేస్తావా? నువ్వు ఏం చేసి చూపించకపోయినా మన ఆడియన్స్ అందరికి శనగింజల చారు మాత్రం ఖచ్చితంగా చేసి చూపించాలి. చూపిస్తావా? చేద్దామా ఒక రోజు? ఇప్పుడు ఏం చేసావు చూపి. అన్నీ నానబెట్టి రెడీగా పెట్టుకునింది. ప్లేట్లు వేయచ్చు కదా, అన్ని ప్లేట్లు ఉన్నాయి. పేపర్లు ఎందుకు వేయడం చెప్పు. సరే ఫ్రెండ్స్, మీ అందరికి తొందరలో నేను శనగింజల చారు, ఈమె చెప్పిన కర్రీస్ లిస్ట్ అన్ని కూడా 1 by 1 మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ఈమె శనగింజల చారు బాగా చేస్తుంది. ఆయిల్ లేకుండా కర్రీస్ ఎలా చేయాలో ఏమి నేర్పిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆయిల్ లేకుండా ఏం కూరలని ఒకప్పుడు ఏమైనా కామెడీ చేసాం, కానీ మేము ఇప్పుడు మనకు ఆయిల్ లేకుండానే కర్రీస్ అన్ని కూడా హెల్దీ అనుకుంటున్నాం కాబట్టి తక్కువ ఆయిల్, అసలు ఆయిల్ యూజ్ చేయకపోయినా కూడా బాగా కర్రీస్ చేస్తుంది అనమాట. సో మీ అందరికి త్వరలో షేర్ చేస్తాను. అన్నిటికంటే ఫస్ట్ నేను శనగింజల చారు చేసి చూపిస్తాను మీ అందరికి. తప్పకుండా త్వరలో ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇదిగో మనోడు వచ్చేసాడండి. ఈమెకు ఒక కొడుకు, ఆయన కువైట్లో ఉంటాడనమాట. సో ఈమె ఒక్కటే ఉంటుంది ఇంట్లో. పైకి వెళ్ళి చూపిస్తాను రండి. మనీ ప్లాంట్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. సో పైన నుంచి వచ్చిందనమాట, ఇది పైన పెట్టారు ప్లాంట్. చాలా బాగుంది. ఈ హౌస్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా వర్క్ జరుగుతుంది అనమాట. చాలా బాగుంది నాన్న. ఇక్కడ పాట్ ఇక్కడ పెట్టారనమాట, కుండి ఇక్కడ పెట్టి ఈ మొక్కలకి కిందకి ఇలా పెట్టేశారనమాట. సో చాలా బాగుంది లుక్. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి.
ఏం వేసావు ఈ చెట్టుకి? ఏం వేస్తున్నావు? ఎంత ఫ్రెష్ గా ఉంది. ఎరువు వేస్తున్నావా? బాగుంది, ఫ్రెష్ గా ఉంది. ఇది పైన అండి, ఇందాక కింద చూపించాను కదా హౌస్, ఇక్కడ పైన కట్టారనమాట. సో పైన ఒక సపరేట్ రూమ్ ఉంది. ఈ హౌస్ ఇంకా వర్క్ జరుగుతోంది. ఇది ఒక బెడ్రూము, ఇక్కడ వాష్రూమ్ వచ్చింది. ఇంకా రెడీ అవ్వలేదు, వర్క్ అవుతుంది కదా. ఇంకా ఇది బయట అంతా ఓపెన్ ప్లేస్. ఇక్కడ వచ్చేసి పక్కన మాకు రాముల గుడి అండి. రాముల గుడి కడుతున్నారు. ఇంకా ఒకప్పుడు మాకు చిన్నగా ఉండేది, ఇప్పుడు ఊర్లో అందరు కలిసి బాగా కడుతున్నారు. ఓకే ఇదండి ఇవాళ వీడియో. మొత్తానికి చూపించేసాను అనమాట. సో త్వరలో ఈమె చేసే రెసిపీస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మొత్తానికి ఈమె స్టైల్లో చేసే రెసిపీస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.